హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం గాజాలో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక మహిళ, చిన్నారి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. వాయువ్య గాజా సిటీలోని ఒక పోలీస్ చెక్పోస్టు సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో 2 పాలస్తీనియన్లు మరణించగా మరో 2 గాయపడ్డారని పేర్కొన్నారు. ఉత్తర గాజాలో జరిగిన మరో దాడిలో ఒక మహిళ, చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దక్షిణ గాజాలో ఒక పోలీస్ వాహనమే లక్ష్యంగా 3వ దాడి జరిగిందని ఖాన్ యూనిస్లోని నాజర్ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో 7 మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. హమాస్ మిలిటెంట్లపై మాత్రమే దాడులు చేసినట్టు స్పష్టం చేసింది.